డాక్టర్ ఏం గోళీలు రాసిండ్రా? ఆరం సంధి మింగుతున్నా ముత్తెమంతనన్న తగ్గదా? గా మెడికల్ షాప్లో వద్దురా, మొన్న నెత్తినొస్తుందంటే గొట్టం గోలోటి ఇచ్చిండు. వేసుకున్న కాంచెలి ఒకటే కడుపులది ఇప్పుడు. నేను ఎప్పుడు వేసుకునేటి గీ ఎందుకైతే? అవి పచ్చ రంగులు ఉంటాయి, ఇవ్వేంది తెల్లగున్నాయి. ఇగో గిట్లుంటది. ఇయాల రేపు మొత్తం మందులు మాకులు మింగి బతికే కాలమాయే. అయితే గోలేసుకుంటే జ్వరం తక్కువ కాదు, టానిక్ దాగితే దగ్గు తక్కువ కాదు. అసలు ఇవి మందులో సుద్దు బిల్లలో అర్థమైతలేదు. మెడికల్ షాప్లకు వెళ్ళి పట్టుకుపోయి ల్యాబ్ లో చెక్కింగ్ చేస్తే మందులేని మందులు అంటగడుతురని తేలిందట. మరి నిరుడు 130 తీర్లై, ఈ ఏడు 88 తీర్లై ఫెయిల్ అయినాయని సూది మందుల శాఖ ఆఫీసర్లే చెప్పిండ్రు. కుద్దు జ్వరము, దగ్గు, సర్ది, గ్యాసు, యాంటీబయాటిక్స్ గోళీలే ఎక్కువ వాడతాం కదా, అగో అవే క్వాలిటీ ఉంటలేవట. ప్రైవేట్ మెడికల్ షాప్లే కాదు, సర్కార్ దవాఖాన్లకు సప్లై అయ్యేటిగిన ఇంతేనట. అంటే ఇల్లు కట్టేటప్పుడు సిమ్టి తగ్గించి ఉష్క ఎక్కువ కలిపినట్టు గోళీల్లా అసలు మందు కంటే అవసరం లేని పౌడర్లు ఎక్కువ మిక్స్ చేస్తుర్రన్నట్టు. 500 mg అని రాసున్న టాబ్లెట్ ను టెస్ట్ చేస్తే 100 mg కూడా ఉంటలేదంటే చూడుర్రిగా. కొన్ని మింగినాక నెత్తూర్లో కూడా కలుస్తలేవని తేలింది. ఇంకా నయం అయితలేదని బఠానీలు బుక్కినట్టు బుక్కినమనుకో కార్జాలు, కిడ్నీలు ఖరాబయ్యే డేంజర్ ఉందట. మళ్ళా పానం మంచిగా చేసుడు ఇడిసబెట్టి కొత్త రోగాలు మోపు చేసేంత చక్కటి మందులు తయారు చేసేటోళ్లను పట్టుకుంటానికి సరిపోను ఆఫీసర్లు లేరట. పైసలు బరాబర్ తీసుకొని మందులలోనే మ్యాటర్ లేకుంటే ఇక మనుషుల రోగాలు ఎట్లా నయమైతాయిరా నాయనా.